కూటమి ప్రభుత్వంపై నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ పేద ప్రజల కోసం తీసుకువచ్చినటువంటి మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. అమరావతిని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేస్తామన్న ముఖ్యమంత్రి కేవలం 5,000 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కళాశాలలను డెవలప్ చేయలేరా అని ప్రశ్నించారు. చంద్రబాబుకి మతిమరుపు ఎక్కువని, అందుకే ఏం మాట్లాడుతున్నారో తెలియదని, ప్రజలకు కూడా మతిమరుపు ఉంటుందని చంద్రబాబు అనుకుంటున్నారంటున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రపంచాన్ని ఉనికించిన కరోనా మహమ్మారి సమయంలో కూడా ఇటు మెడికల్ కళాశాలలు ఎంతోమంది పేద ప్రజలను ఇటు ధనవంతులను అందరూ కూడా కాపాడిన చరిత్ర ఉన్న ఈ యొక్క మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడం దారుణమంటూ ఇటు వైసీపీ నాయకులు నెల్లూరు జిల్లాలో గత నెల రోజుల నుంచి కూడా తీవ్రస్థాయిలో ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు డిఆర్ ఉత్తమ హోటల్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అసలు ఎందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు జరిగింది, ఈ యొక్క మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తే లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, దీనిపైన మనం మాట్లాడడానికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు మనం వస్తున్నారు. సార్ చెప్పండి, ఎందుకు ఈ యొక్క మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు? ఈ రోజు మీరు డిఆర్ ఉత్తమ హోటల్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అనేది ఒక కాలేజీ లాగా దాన్ని చూడలేం. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీకి అటాచ్డ్గా సుమారుగా 500 పడకల ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పాటు అవుతుంది. అదంతా కూడా ఒక కాలేజీ లాగా కాకుండా ఒక వ్యవస్థ లాంటిది. ఒక మెడికల్ కాలేజ్, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పర్మిషన్ తీసుకురావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేకమైనటువంటి క్లియరెన్సెస్ మనం తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకే గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నంత వరకు కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే మన రాష్ట్రంలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా అంటే మామూలుగా ఒక టెన్యూర్లో ఒక గవర్నమెంట్ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురావడాన్ని అది వాళ్ళకు ఒక పెద్ద ఛాలెంజ్ అయ్యే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి వరకు కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి అన్ని పర్మిషన్స్, అనుమతులు, క్లియరెన్సెస్ అన్నీ కూడా తీసుకొని వాటన్నిటికీ కూడా పర్మిషన్స్ తీసుకురావడం కూడా జరిగింది. ఆ తీసుకురావడమే కాదు, కోవిడ్ తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ పర్మిషన్స్ అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఆయన ఒక షెడ్యూల్ పెట్టుకున్నాడు. 2023 కల్లా 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తాను, 25కి మరో 5, 26కి 6 కాలేజీలు నేను కంప్లీట్ చేసి ప్రజలకు ఇస్తానని చెప్పి ఆయన ఆ రోజు చెప్పి ఆ క్రమంలో ముందుకెళ్ళి 2023 నాటికి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కంప్లీట్ చేసి మనందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తర్వాత సెకండ్ షెడ్యూల్లో 2025కి 5 కాలేజీలు చేస్తానని చెప్పి ఒక కాలేజీని 24లోనే ప్రారంభించేసి మొత్తం ఆయన టెన్యూర్లోనే 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కంప్లీట్ చేసి మిగతా అన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం 25, 26లో కంప్లీట్ చేయడానికి కొన్నింటిలో 80% కంప్లీట్ అయితే కొన్నింటిలో 40-50% దాకా పనులు పూర్తయి ఉన్నాయి. ఆ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడానికి ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఉంటే ఈరోజు వీళ్ళు కనీసం చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా ఆయన తెచ్చి కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెస్తే అందులో ఆయన 6 కంప్లీట్ చేసినాడు. ఇంకొక కాలేజీని సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఒకటి ఉంది, అవి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి మిగిలిన 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నేను పూర్తి చేయలేను, నా వల్ల కాదు, నేను వీటిని ప్రైవేట్కి అమ్మేస్తానని చెప్పి ఈరోజు 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్కి అప్పగించడానికి ఆయన క్యాబినెట్లో ఆమోదం పొంది అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ దానికి సంబంధించినటువంటి బిల్స్ ప్రవేశపెట్టి ఆయన దానికి అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, ఒక తల్లి ఒక బిడ్డని 9 నెలలు మోసి కన్నిన తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్ళి పక్కన వాళ్ళు ఎవరో ఒకరు తీసుకెళ్ళి దారుణంగా సంతలో పెట్టి అమ్ముకుంటే ఎటువంటి దారుణమైన పరిస్థితి ఉంటుందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత కష్టపడి ఈ కాలేజీలు అన్నీ తెచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కాలేజీని అమ్ముకుంటా ఉన్నారంటే ఎట్లా, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మనస్తత్వం ఉందన్నది ఈరోజు ఒకసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఇంకొక పాయింట్కి వచ్చేటప్పటికి కూడా నేను ఈ 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయాలంటే నాకు 6,000 కోట్లు ఖర్చు అవుతుంది. 6,000 కోట్లు పెట్టే స్తోమత నా దగ్గర లేదు, కాబట్టి నేను వీటిని అమ్మేస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ సందర్భంగా నేను ఆయనకి 2 మాటలు చెప్తా ఉన్నాను, 2 పాయింట్స్ అడుగుతాను. ఒకటి, మన రాష్ట్ర బడ్జెట్ సంవత్సరానికి 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లలో దీనికి కావాల్సింది 6,000 కోట్లు, అంటే 2%
2%, కేవలం మన రాష్ట్ర బడ్జెట్లో 2% కావాలి. అది కూడా ఒక్క సంవత్సరంలో పెట్టబల్లా. జగన్మోహన్ రెడ్డి గారు 2 yearsలో కంప్లీట్ చేస్తానన్నాడు, 25-26కి. మీరు 29 లోపల కంప్లీట్ చేసుకోండి. 2% కూడా 5 years స్పాన్లో మీరు ఖర్చు పెట్టి వాటిని కంప్లీట్ చేయొచ్చు. అదేవిధంగా రెండో పాయింట్, అమరావతి కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడతానంటా ఉన్నారు. మరి 1,00,000 కోట్లు అక్కడ ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు 6,000 కోట్లు ఖర్చు పెట్టి మిగతా 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కంప్లీట్ చేస్తే ఈ రాష్ట్రానికి అవి ఎంత ఉపయోగపడతాయన్నది మీరు ఎందుకు ఆలోచించట్లేదు? అదేవిధంగా రెండో పాయింట్కి వచ్చేటప్పటికి, ఈ 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నేను పూర్తి చేయలేను, నా దగ్గర డబ్బులు లేవని చంద్రబాబు నాయుడు ఈరోజు అమ్ముతా ఉన్నాడు. మీరే ఏం చెప్పినారు? పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మాత్రం పూర్తి అయిపోయింది. దాంట్లో కన్స్ట్రక్షన్ వర్క్స్ ఏం లేదు, స్టాఫ్ ఒకటే రిక్రూట్మెంట్ ఉంది. ఆ స్టాఫ్ లేదు కాబట్టి నేను లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కూడా క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా సత్యకుమార్ కానీ, అంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పడం కూడా జరిగింది. అంటే ఆల్రెడీ ఇంకా దాని మీద ఎలాంటి కన్స్ట్రక్షన్కి సంబంధించి ఎక్స్పెండిచర్ లేకుండా అంతా కూడా కంప్లీట్ అయిపోయినటువంటి పులివెందుల మెడికల్ కాలేజీ మీద ₹1 కూడా ఖర్చు లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 6 కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి వాటిని వదిలేసినాడు. ఇంకా ఈ 10 అమ్మకానికి పెట్టినాడు, ఈ 10 డబ్బులు లేవని అమ్మకానికి పెట్టినాడు. ఇందులో పులివెందుల కాలేజీ పూర్తి అయిపోయిందని మీరే చెప్తా ఉన్నారు, ఇంక ₹1 కూడా దాని మీద పెట్టబడలేదని. అలాంటప్పుడు పులివెందుల మెడికల్ కాలేజీని ఎందుకు అమ్మకానికి పెట్టినారు? ₹1 కూడా మీకు ఖర్చు లేని పక్షంలో ఎందుకు దాన్ని అమ్మకానికి పెట్టాల్సి వచ్చింది? థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఏదేమైనా కానీ ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం చాలా దారుణం అని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు జీవితంలో అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక్క కాలేజీని కూడా తీసుకురాలేకపోయింది. అటువంటిది ఇటు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కాలేజీని అమ్మడానికి ఆయనకి ఏమి హక్కు ఉందని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఇవి ప్రజెంట్ ఇటు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం అయినప్పటికీ వచ్చే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే కాబట్టి అవన్నీ కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పి గట్టిగా చెప్తున్నారు. ఇటు ఇంకా అమరావతికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి అమరావతిని డెవలప్ చేస్తాను చంద్రబాబు నాయుడు కేవలం 5-6 వేల కోట్లు పెట్టి ఈ యొక్క కళాశాలను ఎందుకు కాపాడలేకపోతున్నారు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏదైనా కానీ నెల్లూరు జిల్లాలో ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం పట్ల ఇటు వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు అనే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ నివాసం నుండి.